బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు బొడ్డు కోటేశ్వరరావు. ఓకే. మాచర్లలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. బ్రహ్మారెడ్డి గారు. అదే ఎందుకలా? నాకు అదే అనుకూలంగా ఉంది, నాకు బాగుంది. టీడీపీ వస్తేనే బాగుంది. అదే ఇప్పటి వరకు ఆయన గెలవలేదు కదా మాచర్లలో. 4 సార్లు పిన్నెల రామకృష్ణారెడ్డి గారే వచ్చారు కదా. మాకు చేసింది ఏం లేదు, రామకృష్ణారెడ్డి గెలిచి. అది ఓకే. సో మీకు ఎలాంటి వెసులుబాట్లు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ఎలాంటి వెసులుబాటు లేదు. ముందు రేటు తగ్గించాలి. జగన్ ఎక్కిన కానీ పింఛన్ తీసేసారు. నాది నీది పింఛన్ తీస్తారా? తీసేశారు. ఎందుకు? నీకు వయసు లేదనా? నీకు వయసు లేదని తీసేశారా? ఎందుకు తీసేశారు? వయసు ఎందుకు లేదు, 61 వచ్చింది. ఎందుకని? కారణాలు ఏమైనా తెలుసా? ఏం లేదు, కారణం ఏం లేదు. కారణం లేకుండా ఎందుకు తీస్తారు? టీడీపీలో తిరుగుతున్నాను తీసేశారు. అవునా? మరి వాలంటీర్ని వాళ్ళని కంప్లైంట్ చేయకపోయా? వాళ్ళకి చెప్పి అన్ని పెట్టాం, డబ్బులు పెట్టాము, రాలే. అది ఓకే. మరి తెలుగుదేశం వస్తే నీకు పెన్షన్ వస్తుంది అనుకుంటున్నావు? అది రాపోయినా బాగాలేదు. భగవంతుడు మా నాన్న ఇచ్చిన 10 ఎకరాలు అమ్ముకొని తింటున్నా. అది నాకు అది పింఛన్ రావాల్సిన పని. అమ్ముకొని లేదు, ఇప్పటికి అమ్ముకొని తింటున్నా. అది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే పెన్షన్ పెంచుతారు, 4000 చేస్తారంట. సో 4000 చేసినా కూడా వద్దా? ఎందుకు వద్దు, ఇస్తే వద్దు అంటాం. అది ఏంటంటే ఇప్పుడే కదా అన్నారు మీరు నాకు వద్దన్నట్టుగా. పెన్షన్ ఇస్తే కావాలి, పెన్షన్ అయితే. ఓకే. మంచి ముందు కావాలండి. జగన్ సత్తరు. ఓకే. ఎంత ముందు ఇస్తే ఎంత ఫ్రీగా ఏమైనా కావాలా? రోజు క్వార్టర్? ఫ్రీగా ఎందుకు, రోజు ఒక క్వార్టర్ మేము మా డబ్బులు పెట్టి తెచ్చుకుంటాం. పాత రేటుకి ఇస్తా అన్నారు కదా. అదే పాత ముందు వస్తే చాలు. అదే పాత రేటుకి అప్పుడు ఎంత 120 రూపాయలు ఉండింది క్వార్టరు. 80? సరే 120, 100 అనుకుందాం. ఆ రేటుకి ఇస్తారంట కదా. ఆ రేటుకి ఇస్తే మంచిదే అంటారా? మంచిదేనండి. మరి తాగి నాశనం అయిపోతాయేమో కుటుంబాలు. ఇప్పుడు పోవట్లా. ఇప్పుడు ఎంతమంది చచ్చారు. పచ్చివాస చేయలు కూడా లేవట్లా. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాలు వస్తాయనుకుంటున్నారు? ఎన్ని స్థానాలు బోనాలు మనకు తెలియదు. మాకు ఇక్కడ టీడీపీ రావాలి, బ్రహ్మారెడ్డి రావాలి. బ్రహ్మారెడ్డి గారు వస్తే మీకు మేలు జరుగుతుంది అంట. అది. ఓకే అన్న నమస్తే. నమస్కారం అండి. మీ పేరన్నా? లక్ష్మణ్ నా పేరు. ఓకే. ఏంటి కళ్యాణ్ గారికి ఫ్యానా? అవునండి. సినిమాల పరంగానా లేకపోతే రాజకీయాల పరంగా కూడా? సినిమా పరంగా, రాజకీయ పరంగా నేను ఫ్యాన్. ఓకే. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మేము నచ్చి పార్టీలోకి జాయిన్ అయ్యాం. ఓకే. సిద్ధాంతాలంటే ఏది మీకు బాగా అట్రాక్ట్ చేసింది? కులాలను కలిపే ఆలోచన, మతాలను కానీ ఆయన చేసే మంచి పనులు, ప్రజలకు సేవ చేయడం అనేది నాకు ఇష్టపడి నేను జనసేనలోకి వచ్చాం. ఇప్పుడు మేము గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి పార్టీ 2014 నుంచి మేము. ఓకే. సో మీరందరూ ఇక్కడ బ్రహ్మారెడ్డి గారి సపోర్ట్గా ఉన్నారా మాచర్లలో? మేము కూడా అదే కోరుకుంటున్నాం అండి. ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఎన్డీఏ అనేది స్టార్ట్ అవుద్ది. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లిమిటెడ్ సీట్స్ మాత్రమే కేటాయించారు కదా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు. 22 సీట్లు అంటున్నారు కదా. సో దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? 21, దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? 21 అనేది తక్కువ కాదండి. అది ఒక సరిశంక. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారనేది ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించి చెప్పాడు. ప్రజలు కూడా ఆలోచించి 21 సీటు ఎందుకని పెట్టారంటే, నేను గెలవటం కాదు, ప్రజలను గెలిపించుకున్న తర్వాత ప్రజలే నన్ను గెలిపించి నేను అసెంబ్లీలో స్థానం అడుగు పెడితే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా అని చెప్పేసి తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీని ఎవరు దాన్ని ఆ లెగసీ కంటిన్యూ చేయగలరు అనుకుంటున్నారు? అంత బలమైన నాయకుడు ఎవరున్నారు అనుకుంటున్నారు టీడీపీలో? టీడీపీలో అనేది నెక్స్ట్ వారసత్వం కాబట్టి వాళ్ళ నారా లోకేష్ గారికి ఇస్తారండి. ఆ క్రెడిబిలిటీ ఉందనుకుంటున్నారా? ఉంది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు వేరు, ఇప్పుడైతే బాగా వాయిస్ కానీ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు. ప్రతి ఒక్కరిని కార్యకర్తను గుర్తుపెట్టుకొని ముందడుగు వేసుకుంటా నడిపిస్తున్నారు. ఆచరణలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మా చెల్ల పిన్నెల రామకృష్ణారెడ్డి, వైసీపీ. కానీ వైసీపీ. ఓకే. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి కానీ, ఇక్కడ చేసిన ఎమ్మెల్యే సంక్షేమ పథకాల గురించి కానీ, దానివల్ల పార్టీ గెలుచుద్దని చెప్పిన అభిప్రాయం. ఓకే. మరి చాలామంది చాలా సమస్యలు చెప్తున్నారు కదా, సాల్వ్ అవ్వని సమస్యలు. బస్టాండ్ దగ్గర ఎవరైనా పల్లెటూరు నుంచి వచ్చి టౌన్లో ఏదైనా పని చూసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఇక్కడ ఎలాంటి వసతి కల్పించలేదు అని చెప్తా ఉన్నారు. సో దాని పట్ల దృష్టి ఎందుకు సాధించలేకపోయారు ఎమ్మెల్యే గారు? ప్రతి ఒక్క సమస్యకి ఏ పార్టీ ఉన్నా కానీ, ఏ పార్టీలో ఉన్నాయని సమస్యలు ఉంటాయి.
ప్రతి ఒక్క రామకృష్ణారెడ్డి గారి ప్రభుత్వంలోనే సమస్యలు ఉన్నాయని చెప్పని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బస్టాండ్ దగ్గర లేనందువల్ల మాచర్ల పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ దగ్గర ఆల్రెడీ టాయిలెట్స్ పెట్టారు. బస్టాండ్ దగ్గర అది కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని కూల్చివేయాల్సి వచ్చింది. ఆల్రెడీ బస్టాండ్లో ఉన్నాయి ఆల్రెడీ టాయిలెట్స్. అది నీటి సమస్య గురించి కూడా చెప్తున్నారు కదా. నీటి సమస్య అనేది మా మాచర్ల టౌన్ మటుకైతే నీటి సమస్య లేదు. మాకు ఆల్రెడీ కోరి ఉంది. కోరి ద్వారా వాటర్ వస్తాయి. పెద్ద కాలువ ద్వారా దాన్ని వాటర్ డంపింగ్ చేసేసి కోరి నుంచి మాచర్లకి ఆల్రెడీ వాటర్ వస్తాయి. పల్లెటూరులు అంటారా ఆల్రెడీ కొద్దిగా ఏంటంటే ఆల్రెడీ వాటర్ 2 సంవత్సరాల నుంచి వానలు లేక సంవత్సరం నుంచి దానివల్ల కొద్ది గొప్ప అరకొర సమస్యలు ఉంటాయి. ఆల్రెడీ వరకపొడిసెల ప్రాజెక్టు కనుక అయితే చాలా దాదాపుగా సమస్య తీరిపోతుంది, వాటర్ సమస్య. సో వైసీపీ కార్యకర్తల పట్ల ఇక్కడ కొంచెం అస్వస్థతగా ఉంది చాలా వరకు. వాళ్ళ నుంచి కొన్ని అల్లర్లు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. సో దాని పట్ల మీరేమంటారు? వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీ కోసం పనిచేసే వాళ్ళే కానీ ఒక నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఉన్నారని చెప్పని రామకృష్ణారెడ్డి కోసం చేసేవాళ్ళు కాదు. బ్రహ్మారెడ్డి గారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మారెడ్డి గారు కూడా మంచి నాయకుడు. కానీ ఎవరు వచ్చినా మాచర్లకు మంచి చేసేది ఉందంటారా? ఎవరు వచ్చినా ఎవరికి తగ్గదు వాళ్ళు చేసేవాళ్ళే. మాచర్లో ఇప్పుడు జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు గతం నుంచి వాళ్ళ నాన్నగారి కారి నుంచి వాళ్ళ అమ్మగారి కారి నుంచి వాళ్ళది రాజకీయ నేపథ్య కుటుంబమే, ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? మ్యాక్సిమం 110 నుంచి 120 వస్తాయి అనుకుంటున్నాం. 110 నుంచి 120 వస్తాయనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిశారు కదా, దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? 3 పార్టీలు ఏకమయ్యారు. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు మరి మమేకమై తిరుగుతున్నారు. ఎవరికి తగ్గ జనాలు కూడా ఏంటంటే ఆలోచించేది సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు నవరత్నాలు అని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళే ఓట్లు వేస్తారు. మొన్నల్లా ఉంది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, వాలంటీర్లు తీసేయాలన్నారు, వాలంటీర్లు తీసేశారు. జనాలు వృద్ధులు ఎంత వృద్ధాప్య పెన్షన్ కోసం ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళే కళ్ళారా చూశారు. అదే గతంలో చంద్రబాబు వచ్చేసి వాలంటీర్లు దొంగలు, ఇళ్లకొచ్చి వ్యభిచారం చేస్తారు, అది ఇది అని చెప్పని అతనే మళ్ళీ అతని మాట అతను వెనక్కి తీసుకొని ఈరోజు మళ్ళీ 5,000 10,000 పెన్షన్ చేస్తాము, 5,000 జీతం 10,000 చేస్తాము అని చెప్పారు. అది అతని విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శిస్తూ ఉన్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె వైఎస్ని చంపింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది. ఈరోజు ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది. అది ప్రజలు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఇంకా అది ఆమె విజ్ఞతకు వదిలేయటం. సో మాచర్లో ఫైనల్గా అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి గారే వస్తారనుకుంటున్నారు, అంతేనా? అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు నేను వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యాను, నా అభిమానం నాది. సో ఇక్కడ మాచర్లలో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారనుకుంటున్నారు? నేనైతే పిన్నెల రామకృష్ణారెడ్డి 5వ గెలుస్తాడని ఆశాభావంతో ఉన్నాం. పైన జగన్ సీఎం అవుతాడని నమ్మకం ఒకటి ఉంది. ఇప్పుడు మాచర్లలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగానే అందించారు, బాగానే ఉంది. సంక్షేమం ఓకే, మరి అభివృద్ధి గురించి? అభివృద్ధి కూడా బాగానే ఉంది. నీటి సమస్య అంటున్నారు కదా మాచర్లలో. సమస్య అంటే ఇది సంవత్సరం వానలు లేవు కాబట్టి నీటి సమస్య అంతవరకు లేదు. అది వానలు లేవు కాబట్టి బోర్లు కొంచెం రాక ఇబ్బందిగానే ఉంది. అయినా సమస్య ట్యాంకర్లతో నీళ్లు సమస్య బాగానే ఉంది, ఇదిగా ఉంది. ట్యాంకర్లతో నీళ్లు తోలుతాం, అదేం లేదు, బాగానే ఉంది. సో ఎంపీ క్యాండిడేట్లు మీకు ఐడియా ఉన్నారా? ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు? అనిల్ కుమార్ యాదవ్ అటు పోతే ఒకసారి ఇటు గెలిచి అటు పోయాడు, శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ అనిల్ కుమార్ కొత్త బీసీ క్యాండిడేట్ కాబట్టి గెలుస్తాడని. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు వాళ్ళు? మేము ఆశాభావం బీసీ క్యాండిడేట్ కాబట్టి ఎస్టీ మైనార్టీలు ఎక్కువగా అతనికి కంపోజింగ్ చేస్తారు, గెలుస్తాడని ఆశాభావంతో ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నేనా 128 నుంచి 110 నుంచి 130 వరకు నా తెలిసినంత వరకు అయితే అది కన్ఫర్మ్ సీఎం అయితే. వాలంటీర్ల పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ప్రతి ఊళ్ళో అంతా బాగానే ఉంది. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎన్నిసార్లు గెలుచుకొని వచ్చారు కదా, సో దానికి కారణం ఆయనకి లోకల్లో ఉన్నటువంటి ఆ బలమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే కారణమా? లోకల్లో ఉండండి, ఆయన చేసిన పనులు బాగానే ఉండే చేశారు. 4 సార్లు గెలిపించారు. అధికారం లేకపోయినా కూడా. అధికారం లేదు కదా ఇంతకుముందు, 4 సార్లేనా
అధికారం లేకపోయినా కానీ ఆయన చేసిన పనులు చూసే గెలిపించేది. ఇప్పుడు కూడా అదే భావంతో గెలిపిస్తారని ఆశాభావం బాగుంది. అభిమానిస్తున్నటువంటి నాయకుడి మీద అలాంటి రాళ్ళదాడి చేయడం ఎంత మాత్రం మీకు కరెక్ట్ అనిపిస్తుంది? జనం చూస్తూనే ఉన్నారు. జనం పైన దేవుడు ఉండు, అది ఏం కాదు, ఆయనకి ఏం కాలే. అది పోయినసారి కత్తి దాడి చేశారు, ఏముంది, ఇది కూడా అంతే. అది డ్రామా అంటున్నారు కదా కొంతమంది, దాన్ని డ్రామా అయితే రాయి ఆడేపించుకుంటారండి. ఎవరన్నా ఏ నాయకుడైనా కానీ కన్ను పోయేటట్టు రాయి అక్కడ ఎలా వేయించుకుంటాడు? ఏదైనా కాళ్ళకో కిందకో ఏడో తగిలేటట్టు వేస్తారు. కానీ అదే ఒక జస్ట్ మిస్, 100 మంది మిస్ అయితే కన్ను పోతే మనిషి ప్రమాదం కదా. అది ఓడికెత్తనే డ్రామా అన్నారు కదా, రాయిని డ్రామా అయితే అందుకనే 151 సీట్లు. డ్రామా అయితే సీఎం అవుతుందా? సీఎం కాకతలకి కోడికత్తి దాడి జరిగింది. ఇది కూడా అంతే. వాళ్ళు కావాలని అదురుపుచ్చాలని ఏదో చేయాలని చేస్తున్నారు. అది పైన దేవుడు ఉండు, ఆయన కాపాడుతూనే ఉంటాడు, ఏం కాదు ఆయనకి. మాచర్లలో ఈ పొలిటికల్ హీట్ ఎలా అనిపిస్తుంది మీకు? వాస్తవం చెప్పాలంటే ఎండాకాలంలో తెలంగాణ రామగుండం ఉంటుంది, మాకు ఏపీలో వచ్చేసరికి రెండచింతలు ఉంటుంది. అంతకు మించి హీట్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్? బ్రహ్మానంద రెడ్డి గారు టీడీపీ నుంచి. ఆయన ఎందుకంత కాన్ఫిడెంట్గా? మా కాన్ఫిడెన్స్ మాదండి, మా అభిమానం మాది, ఇంకంతే. ఓకే, సో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మీకు అని అనిపించిందా? అది మనం చెప్పేదే ఉంది సార్, పబ్లిక్కి తెలుసు, స్టేట్ మొత్తానికి తెలుసు. ఇప్పుడు మీరు తెలంగాణ నుంచి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు? తెలుసుకునే కదా వచ్చారు, మీరు తెలియకుండా రారు కదా. మాచర్లలో మీకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏవి? మార్చిలో ప్రధానమైన సమస్య అండి, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గెలిచి 4 ట్రిప్పులు అంటే ఇప్పుడు 4 సార్లు గెలిచారు. దగ్గర 15 ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు. పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి ఒక టాయిలెట్కి వెళ్ళాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా బాత్రూమ్స్ ప్రధాన సమస్య. అది రోడ్ల మీద వస్తాడు. ఇప్పుడు ఐడియా ఉంది కదా, అక్కడ కనబడుతున్నాయి గోడల పార్క్ సెంటర్, అక్కడ గోడల మీద గోడలకి బోరి వస్తారు, టాయిలెట్స్ అక్కడే వస్తారు. అది మెయిన్ ప్రధాన సమస్య. ఈ సమస్యనే ఇప్పటికైనా మీకు అర్థం కావాలి మార్చల్ ఎంత డెవలప్ అయింది అనేది. నాకు తెలిసిన దగ్గర నుంచి మార్చల్ ఇంతే ఉందండి. ట్రాఫిక్ పెరిగింది అంతే తప్పితే ఇంకేం పెరగల. సో ప్రధానంగా నీటి సమస్య గురించి కూడా చెప్తా ఉన్నారు. నీటి సమస్య భయంకరంగా ఉందండి. మాకు పక్కన కోతవీడి దూరంలోనే సాగర్ ఉంది. ఇవాళకి కూడా వాటర్ కోసం ఎత్తుక్కోవడమే అది పరిస్థితి. సో దాని వైఫల్యం అనేది లోకల్లో లీడర్స్ వల్ల లేకపోతే పైన ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల అంటారా? లోకల్లో లీడర్స్ వల్లేనండి. పైన వాళ్ళు ఏం చేస్తారు? సో పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా చంద్రబాబుతో, సో దాని పట్ల మీరు ఎలా అనుకుంటున్నారు? మంచిదేనండి. రాష్ట్ర బాగు కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళవచ్చు, ఎంతమంది అయినా పొత్తులు పెట్టుకోవచ్చు. అది మనం కావాల్సింది రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, అంతే. సో ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎలాంటి మేలు చేస్తే, ఏ ప్రభుత్వమైనా ఎలాంటి మేలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఉద్యోగాల, లేకపోతే అది అభివృద్ధి, లేక సంక్షేమమా? యువతకి ఉపాధి కలవాలండి, ఉపాధి కల్పించాలి. అది ఎవరైనా రానివ్వండి, వైసీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానీ. నేను అభిమానించే టీడీపీ అయినా కానీ, నాకు టీడీపీ అంటే అభిమానం, అదైనా కానీ ఇంకొకళ్ళు ఎవరైనా కానీ. యువతకి ఉపాధి కావాలి ఫస్ట్, తర్వాత ఉచితాలు తీసేయాలండి. ఎవరికంటే ఉచితాలు? నీ పని నువ్వు చేసుకోలేవండి, నీకేం పని ఇప్పుడు? నీ పని ఇదేగా, నువ్వు వచ్చి పని చేస్తున్నావుగా. నా పని ఇంకో గంట అయితే కొట్లో పోయి గుమస్తా పని చేసుకుంటా. నా పని అదే, ఎవడి పని వాడు చేసుకుంటాడు. ఉచితంగా ఇచ్చేదేందండి? ఉచితంగా విద్య, వైద్యం ఇవ్వమనండి చాలు. రైతులను ఆదుకోమనండి, ఆ 3 చాలు, ఇంకా ఇంకేం అవసరం లేదు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.